నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. నకరేకల్ నవ్య క్లబ్ సహకారంతో నకరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగుల అటెండెన్స్ కు అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నకరేకల్ నవ్య క్లబ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్ రామాదేవి, కార్యదర్శి డి పద్మజ, ట్రెజరర్ పై రఘునమ్మ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్, కార్యదర్శి ఎన్ సూర్యచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు ఎర్ర శంభులింగారెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, ఎల్లపురెడ్డి, యాదగిరి రెడ్డి, క్లబ్ కార్యదర్శులు సూర్యచంద్రరావు, పద్మజ, టి ప్రభాకర్ రావు, వరకాంతం, నారాయణ రెడ్డి, ఉప్పల సంతోష్, శివకోటి ఆంజనేయులు, బచ్చుపల్లి మునీందర్రావు తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులకు, నవ్య క్లబ్ వారు సభ్యులకు రాఖీలు కట్టడం జరిగింది. లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ లో వృద్ధులకు అల్పాహారం పండ్లను పంచడం జరిగిందని, రాఖీలు కట్టడం జరిగిందని తెలిపారు. మరి నవ్య క్లబ్ నకరేకల్ మెయిన్ కప్లస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్కి, అట్లాగే హాస్పిటల్ సిబ్బందికి, హాస్పిటల్ అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమంలో మరి అందరూ పేషెంట్స్ అటెండెన్స్ వచ్చి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాల్సిందిగా. కార్యక్రమానికి దాత రామ్మోహన్ రావు గారు, అమ్మాదేవి గారు, నవ్య క్లబ్ కార్యక్రమానికి హాజరైన గౌరవ సభ్యులందరికీ, నవ్య క్లబ్ మెంబర్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు ఇక్కడ మేము ఏర్పాట్లు కూడా చేయడానికి ముందుగా ప్లాన్ చేస్తున్నాము. ఆ విధంగా మేము ముందుకు వెళ్తామని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నడపడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ కట్టవలసిందిగా నవ్య క్లబ్ వారిని కోరుతున్నాము. స్విచ్ కట్టేసేయండి. ఈరోజు రేపు సాయంత్రం 5 గంటలకు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ కార్యక్రమం ఉంటుంది కనుక మన సభ్యులందరూ కూడా అందరికీ తెలిపి రేపు సాయంత్రం 4 గంటలకే ఇక్కడగా బయలుదేరి 4:30 వరకు నల్గొండకు రావాల్సిందిగా అందరినీ కోరుతూ ముగిస్తున్నాం. ఈనాటి లయన్స్ క్లబ్ కార్యక్రమానికి చేసినటువంటి లైన్ మెంబర్లందరికీ, అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో ఈరోజు అల్పాహార కార్యక్రమానికి దాతలైనటువంటి రామాదేవి గారు, రామ్మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు లయన్స్ క్లబ్ వారు ఎల్లవేళ కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మనందరం కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొనాలి. మరి ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోవడం కారణాల వల్ల కొంతమంది వస్తున్నారు, రావట్లేరు. అయినా కూడా ఎక్కువ మంది పాల్గొనేటట్టు మనం చేయాలని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాంకు మరి అందరూ దాతలు సహకరించేందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అల్పాహార దాత రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి అధ్యక్షులు సతీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహార కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలందరూ కూడా చేస్తూ
ఈ యొక్క కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి నడపడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం హలో జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈనాడు కార్యక్రమానికి అల్పాహారదారులు ప్రోగ్రామ్ చైర్మన్ ఈ యొక్క కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ నగరకల్ అండ్ నగర్ గ్రూప్ ఆధ్వర్యాన లయన్స్ క్లబ్ నగరకల్ ప్రారంభం చేస్తున్నాం. ఈ కార్యక్రమంగా మన తోటి లయన్స్ క్లబ్ మరియు హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ పేషెంట్స్, వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ అందరికీ ధన్యవాదాలు చెప్తుంది. ఈ కార్యక్రమం మనం జరపడానికి